శబ్దచికిత్స శీతలాదేవి స్తోత్రం సమస్త అంటు రోగాలను వైరస్ వ్యాధుల ప్రభావం పడకుండా శ్రీ శీతలాదేవి కాపాడుతుందని శాస్త్రోక్తి. ఆవిడ అనుగ్రహానికై రూపాన్ని ధారణ చేసి ప్రార్థన చేసుకోవాలి. అస్య శ్రీ శీతలాస్తోత్రస్య మహాదేవ ఋషిః అనుష్టుప్ ఛందః శీతలా దేవలా దేవతా లక్ష్మీర్బీజం భవానీ శక్తిః సర్వ విస్ఫోటక నివృత్తయే జపే వినియోగః. ఈశ్వర ఉవాచః వందేహం శీతలాం దేవీం రాసభస్తాం దిగంబరాం మార్జనీకల తోపేతాం శూర్పాలంకృత మస్తకాం. వందేహం శీతలాం దేవీం సర్వరోగ భయాపహాం యామాసాద్య నివర్తేత విస్ఫోటక భయం మహత్. శీతలే శీతలే చేతి యో బ్రూయాద్దాహ పీడితః విస్ఫోటక భయం ఘోరం క్షిప్రం తస్య ప్రణశ్యతి. యస్త్వా ముదకమధ్యే తు ధృత్వా పూజయతే నరః విస్ఫోటకం భయం ఘోరం గృహే తస్య న జాయతే న జాయతే. శీతలే జ్వర దగ్ధస్య పూతిగంధయుక్తస్య చ ప్రణష్ట చక్షుషః పుంసః స్వామాహుర్జీవనౌషధం స్వామాహుర్జీవనౌషధం. శీతలే తనుజాన్రోగాన్ నృణాం హరసి దుస్త్యజాన్ విస్ఫోటక విదీర్ణానాం త్వమేకామృత వర్షిణి. గలగండగ్రహ రోగా ఏ చాన్యే దారుణానృణాం దారుణానృణాం త్వదనుధ్యాన మాత్రేణ శీతలే యాంతి సంక్షయం. నమంత్రో నౌషధం తస్య పాపరోగస్య విద్యతే త్వామేకాం శీతలే ధాత్రీం నాన్యాం పశ్యామి దేవతాం. మృణాల తంతు సదృశీం నాభి హృన్మధ్య సంశ్రితాం యస్త్వాం సంచిత ఏ దేవి తస్య మృత్యుర్న జాయతే మృత్యుర్న జాయతే. అష్టకం శీతలాదేవ్య యో నరః ప్రపఠేత్ సదా విస్ఫోటక భయం ఘోరం గృహే తస్య న జాయతే. శ్రోతవ్యం పఠితవ్యం చ శ్రద్ధాభక్తి సమన్వితైః. ఉపసర్గ వినాశాయ పరం స్వస్త్యయనం మహత్ స్వస్త్యయనం మహత్. శీతలే త్వం జగన్మాత
शीतले त्वं जगत्पतिता जगत् जगत्पिता शीतले त्वं जगद्धात्री शीतलायै नमो नमः रासभो गर्धभश्चैव खरो वैशाख नन्दनः शीतला वाहनश्चैव दूर्वा कंद दूर्वाकन्द निकृन्तनः एतानि खरनामानि शीतलाग्रेषु यः पठेत् तस्य गेहे शिशूनां च शीतला ऋणजायते शीतलाष्टकमे वेदं न देयं यस्य कस्यचित् दातव्यं च सदा तस्मै श्रद्धा भक्तियुताय वै भक्तियुताय वै ఫలస్తుతి విశ్వచక్రంలోనున్న దేవతా శక్తుని దివ్య మంత్ర నామ స్తోత్రాదులతో స్పందింపచేసి అభిష్ట సిద్ధుల్ని సాధించే శబ్ద చికిత్సా విధానాలను మన ఋషులు ఏర్పాటు చేశారు. ఋషులు సూక్ష్మ జగత్తులో ఉన్న శక్తి ఆకృతులను మంత్ర ద్రష్టలు దర్శించి వాటి ద్వారా మనం తగిన ప్రయోజనాలను పొందాలని వివిధ స్తోత్రాలను అందించారు. జ్వరాది వ్యాధుల్ని పోగొట్టే శీతలాదేవి గాడిద చేట చీపురు కలశం ఈ పరికరాలు రోగకారక క్రిమినాశన జ్వరహరణ శక్తులకు సంకేతాలు. స్ఫోటకము ఉష్ణతలు తీవ్ర జ్వరాలు నశించడానికి పిల్లలకు వచ్చే ఆటలమ్మ వంటి భారీ వేదనలు తొలగడానికి శీతలాదేవిని తలంచి ఈ స్తోత్రం చదివితే చాలు తప్పక ఆ వ్యాధులు నివారణమవుతాయని శాస్త్రోక్తి. శీతలా నామస్మరణమే జ్వర తాపాలను పోగొడుతుందని పురాణ వచనం. శ్రీమాత్రే నమః.